వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మైనార్టీల సంక్షేమాభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. సిఆర్పల్లి గ్రామంలో గడప గడపకు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఎండీ ఇస్మాయిల్ మరియు సాదిత్ అలీ ఖాన్. నిండు కుండల్ లాంటి చెరువులతో పచ్చని పల్నాడుని సాధిస్తాం జీవి ఆంజనేయులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న గంకుమల బ్రదర్స్. మైనార్టీల సంక్షేమ అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో మైనార్టీ నాయకుడు హబీబుల్లా ఖాన్, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులతో కలిసి ఆయన పలువురు మైనార్టీ నాయకులతో మత పెద్దలతో కలిశారు. ఈ సందర్భంగా పలువురు మైనార్టీ నాయకులు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. వారిని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా డీసీసీ మైనార్టీ చైర్మన్ మన్సూర్ అలీఖాన్ సైతం కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు జిల్లా స్పోక్ పర్సన్ గా నియమిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తరకలు మండలం సిఆర్పల్లి, గోపిరెడ్డివారిపల్లి మరియు తురకవాండ్లపల్లి, తోటివారిపల్లి, కొట్టువారిపల్లి నందు కదిరి మాజీ సమన్వయకర్త ఎస్ఎండీ ఇస్మాయిల్ మరియు సాదిత్ అలీఖాన్ గడప గడపకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని, మనందరికీ సంక్షేమ పథకాలు ఉంటారంటే మన రాష్ట్రానికి సీఎంగా మళ్ళీ మన జగనన్నను చేసుకోవాలని ఓటర్లను కోరుతున్నారు. సిఆర్పల్లిలో వైసీపీ ప్రచార కార్యక్రమంలో ప్రజలు వైసీపీకి భారీ మద్దతు ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో తనకలు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కన్వీనర్లు ఎద్దుల మధుసూదన్ రెడ్డి, ఎంపీపీ వైవి శ్రీనివాస్ నాయుడు, సిఆర్పల్లి సర్పంచ్ కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు నాయకులు పాల్గొన్నారు. నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9. దశాబ్దాల కరువు కష్టాలను తీర్చి నిండు కుండల్ లాంటి చెరువులతో పచ్చని
పల్నాడును సాధించి చూపిస్తామని హామీ ఇచ్చారు జీవి ఆంజనేయులు. లావు శ్రీకృష్ణదేవరాయలు సుదీర్ఘ కాలంగా కలగానే మిగిలిన వరికపుడిసెల ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి చేను సాగునీరు, ప్రతి ఇంటికి రక్షిత మంచి నీరు ఇవ్వడం బాధ్యతగా తీసుకుంటామని స్పష్టం చేశారు. సోమవారం బోలపల్లి మండలంలో కూటమి అభ్యర్థులు జీవి ఆంజనేయులు, లావు శ్రీకృష్ణదేవరాయలు విస్తృతం ప్రచారం నిర్వహించారు. సోలయపాలెం, గండి గనుముల, దోమలగుండం తండాలో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించిన కరపత్రాలు పంపిణీ చేశారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ఉన్నారు. లావు శ్రీకృష్ణదేవరాయలు పుట్టిన రోజును పురస్కరించుకుని గండి గనుములలో స్థానిక ప్రజలు, తెలుగుదేశం శ్రేణుల మధ్య ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవి ఆంజనేయులు, వరికపుడిసెల ప్రాజెక్టును పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. పెద్దలు జీవి గారు, మక్కెన గారు, రమణరావు గారు, వేదికపై ఉన్న శ్రీనివాసరావు గారు, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. మామూలుగా అయితే రాజకీయ నాయకులందరూ కూడా స్టేజ్ మీద ఎక్కుతారు, కానీ ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ మన స్టేజ్ మీద ఎక్కడం జరిగింది. రమణరావు గారు కొన్ని సంవత్సరాలుగా వరికపుడిసెల ప్రాజెక్టు కోసం తిరిగి చాలా ధర్నాలు చేసి నిద్రాహారాలు మాని పనిచేసిన వ్యక్తి రమణరావు గారు. ఆయన్ని మామూలుగా ఏ పార్టీకైనా వచ్చి ప్రచారం చేయమంటే కొద్దిగా దూరంగా ఉండే మనిషి. నాకు ఈ పార్టీలతో సంబంధం లేదయ్యా, నాకు కావాల్సింది వరికపుడిసెల ప్రాజెక్ట్, అది చేయండి చాలనే మనిషి. అటువంటి మనిషి ఈరోజు వచ్చి ఇక్కడ నుంచున్నాడంటే ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఈరోజు అర్థం చేసుకోండి. ఆయన నా వెంటబడినంతగా నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో ఎవరు వెంటబడలేదు. ఈ 5 సంవత్సరాలు కనీసం వారానికి ఒకసారన్నా 10 రోజులకు ఒకసారన్నా ఫోన్ చేసేవారు. బాబు ఎంపీ గారు ఎక్కడి దాకా వచ్చింది వరికపుడిసెల, ముందుకు వెళ్తుందా లేదా, నువ్వు పర్మిషన్స్ తేవాలి, నీ బాధ్యత, అది ఎక్కడి దాకా వచ్చింది. వారానికి కనీసం 10 రోజులకు ఒకసారన్నా ఫోన్ చేసేవారు. అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ప్రాంతం పైన, ఇక్కడ ఉన్న జనాల పైన ఒక బాధ్యత కలిగిన వారు అలాంటి వారు ఉండటం వల్ల మన బాధ్యత కూడా మనకు కూడా ఒక బాధ్యతలాగా, ఒక పదవిలోకి వెళ్తే ఒక బాధ్యతలాగా మనం కూడా ఫీల్ అయ్యి పనిచేస్తాం. అంతేగాని ఏదో గెలిచిన తర్వాత ముందు ఒక 3 పోలీస్ కార్లు, 4 వెనకమాల ఒక 4 పోలీస్ కార్లు, ఒక పెద్ద బెటాలియన్, సైరన్లు, ఇది వేసుకొని తిరగడం ఒక లెక్క. మరో లెక్క ఏంటంటే బాధ్యతగా మన పని మనం చేయటం. ఇటువంటి వాళ్ళు ఉండబట్టే కొద్ది గొప్ప మేము బాధ్యతగా పనిచేస్తాం. మా రాజకీయ నాయకులు వారి ప్రోత్సాహం వల్లైతే, ఈ ప్రజల ఆకాంక్ష వల్ల అయితే వరికపుడిసెలకి ఏదైతే 60 సంవత్సరాల నుంచి అన్ని ప్రయత్నాలు చేశారో కేంద్రం నుంచి అనుమతుల కోసం, ఆ అనుమతులు అన్నీ కూడా ఈరోజు మనం తెచ్చుకోగలిగాం. అటు వన్యప్రాణం అనుమతి, అలాగే అటవీ శాఖ అనుమతి, ఈ 2 కూడా కేంద్రం నుంచి మనం తెచ్చుకున్నాం. ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళడానికి ఇంకెటువంటి ఆటంకం కూడా లేదు. ఇదివరకు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ కట్టడానికి అక్కడ దాకా వెళ్తే వాళ్ళు నోటీస్ పంపించేవారు, మీరు ఇక్కడ ప్రాజెక్ట్ కట్టడానికి వీల్లేదు, ఇది వన్యప్రాణులు తిరిగే ప్రదేశం, ఇక్కడ మీరు సంచరించకూడదు అని చెప్పి. ఇది అటవీ శాఖది, ఇక్కడ మీరు ఏమీ చేయకూడదు అని చెప్పి నోటీసులు పంపించేవారు. కానీ మనం వాళ్ళని ఒప్పించి ఆ పర్మిషన్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురాగలిగాం. అయితే తెచ్చిన తర్వాత కూడా దాదాపు 6 నెలలు 7 నెలల తర్వాత కూడా ₹1 నిధి కూడా, అంటే లోన్ కూడా వచ్చింది ఆ ప్రాజెక్ట్ కట్టడానికి. కానీ లోన్ వచ్చినా కానీ ఆ లోన్ని ఆ కాంట్రాక్టర్ పనిచేస్తే వాడికి ఇచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. పనిచేస్తే రాష్ట్ర ప్రభుత్వం లేదు, వాడికి డబ్బులు ఇచ్చే పరిస్థితి. నేను ఏ రోజు పార్టీలు చూడలా, ఇది వైఎస్ఆర్ పార్టీ అని నేను కంటి చేయించకుండా లేను. ఎవరు వచ్చినా, సిపిఐ వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, జనసేన వచ్చినా, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చినా కంటి ఆపరేషన్ చేయించాను, బజార్కి సిమెంట్ రోడ్లు వేయించా, మరుగుదొడ్లు ఇప్పించా. కానీ నువ్వేం చేశావు అడుగుతున్నా బల్లా బ్రహ్మనాయుడిని.
నువ్వు పేదలకు ఇల్లు ఇవ్వరా బొల్లా బ్రహ్మనాయుడు, నువ్వు పేదలకు ఇల్లు ఇవ్వకుండా అన్యాయం చేశావు. ఇదిగో నేను చెప్తున్నా, జీవి మాటగా చెప్తున్నా, ఈ ఎంపీ గారు పుట్టిందని చెప్తున్నా. ఈ ఊళ్ళో మళ్ళీ ఎన్టీఆర్ కాలనీ వేసి ఇల్లు లేని 2 సెంట్లు స్థలం ఇచ్చి ఎన్టీఆర్ కాలనీ వేస్తా, ఊరు ఎన్టీఆర్ కాలనీ వేస్తా. ఈ సిమెంట్ రోడ్లు ఏ విధంగా వేస్తాను అదే విధంగా ఎంపీ గారు నేను మొన్ననే మాట తీసుకున్నాను చంద్రన్న దగ్గర. వరకపూడి చిలక ప్రాజెక్టుకి నిధులు ఇస్తానని మాట ఇచ్చిన చంద్రబాబు గారికి ఒక్కసారి చప్పట్లు పెట్టి చేయాలి మన చంద్రబాబు గారికి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా, అమరావతి రాజధాని పూర్తి చేయాలన్నా ఒకే ఒక్క మొగాడు చంద్రబాబు గారు. ప్రాజెక్టు నేను ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు మళ్ళీ దానికి నిధులు తీసుకొచ్చి అది పూర్తి చేస్తాం. పొలానికి నుండి వాటర్ పూర్తి చేసి మీ ఇళ్ళకి నీళ్ళు ఇస్తాం. వరగచెలపూడి ప్రాజెక్టు పూర్తి చేసి మీ పొలాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పేసి మీ ముంగట చెప్తున్నా. మాట అంటే డొల్ల మాటల్లా ఉండవు. జీవి అంటే మాట అంటే మడని చెప్పను. మాట అంటే మాట కట్టుబడి ఉంటా. ఈ 2 ప్రాజెక్టులు పూర్తి చేస్తానని మనం చేస్తూ ఎన్టీఆర్ కాలనీ ప్రతి ఊళ్ళో ఎన్టీఆర్ కాలనీ వేసి 2 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు ఇస్తారని చెప్పి మనం చేస్తున్నా. పొలాలు పోయి అడిగారు, కొత్త పెన్షన్లు ఇస్తాం. 3000 ఉన్న పెన్షన్ నెలకి 4000 పెంచిన చంద్రబాబు గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలని మనం చేస్తున్నాం. 60 సంవత్సరాలకి పెన్షన్ 52 ఏళ్ళు 53 ఏళ్ళు నాకు ఎప్పుడు 60 అవుతాయా, నాకు పెన్షన్ వచ్చింది ఎప్పుడు 60 అవుతుందని బాధపడుతున్నారు. ఇంక మీరు బాధపడక్కర్లేదు తమ్ముడు. చంద్రబాబు గారు 60 సంవత్సరాల నుండి దించి 50 ఏళ్ళకి ఎస్టీలకి పెన్షన్, బీసీలకు ఎస్టీలకి పెన్షన్ అని ఎస్సీలకు కూడా 50 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చిన చంద్రబాబు గారికి 50 సంవత్సరాల పెన్షన్ అంటే 50 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాము. మన తొండలో కూడా కొత్త పెన్షన్లు 100 మందికి వస్తాయి. కొత్త పెన్షన్లు 57 దాటిన వాళ్ళకి 100 మందికి కొత్త పెన్షన్లు ఇస్తాము. అలాగే సబ్సిడీ రుణాలు ఇస్తాము. ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటామని మనవి చేస్తూ మీ అందరికీ కొండంత అండగా ఉంటాము. జీవి ఆంజనేయులు, అలాగే మన మక్కెన గారు, అలాగే మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అందరం కూడా కొండంత అండగా ఎస్టీకి, ఎస్సీలకి, బీసీలకి, పేద వర్గాలకి అండగా ఉంటామని మీ అందరికీ మనవి చేస్తూ మరొక్కసారి వరకపూడి చిల ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత మేము చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు చాలా మంచి వ్యక్తి. వరకపూడికి 70 ఏళ్ళు ఎవరు పర్మిషన్ తేలా, మన హీరో గారు శ్రీకృష్ణదేవరాయలు పర్మిషన్ వచ్చారు. అయితే ఈరోజు తెలుగుదేశంలోకి ఎందుకు వచ్చాడో తెలుసా? జగన్ గారు చుట్టూ 4 సార్లు తిరిగినా వరకపూడి ప్రాజెక్టు నిధులు ఇవ్వయ్యా అంటే అనుమతులు వచ్చినాయి, డబ్బులు కట్టు నిధులు అంటే ₹1 కూడా నిధులు ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి. పోలవరం 72% చేసినటువంటి చంద్రబాబు గారు 5 ఏళ్లలో 3% నుండి జగన్మోహన్ రెడ్డిని చూసినాక ₹1 కూడా వరకపూడి నిధులు ఇవ్వలేదని బాధపడి మళ్ళీ ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వాలని చంద్రబాబు గారి ద్వారా అవుతుంది. ఈ పల్నాడు ప్రజలు రుణం తీర్చుకోవాలి, వరకపూడి ప్రాజెక్టు పూర్తి చేయాలి, ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలని ఒకే ఒక ఆశయంతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశంలోకి వచ్చిన మన హీరో శ్రీకృష్ణదేవరాయలు మీరు అందరూ అండగా ఉండాలి. సైకిల్ గుర్తు మీద 2 గెలిపించాలి. వారిని మీ అందరిని ఉద్దేశించి ఒక్క వరకపూడి ప్రాజెక్టు కోసం, మీకు మంచినీళ్ళు ఇవ్వడం కోసం వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశంలోకి వచ్చినటువంటి మన కృష్ణదేవరాయలకి చప్పట్లతో స్వాగతం పలకండి. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం సున్నిపెంటలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప చక్రపాణి విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న గంగమల బ్రదర్స్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వైఎస్ఆర్సీపీ నాయకులు గంగమల శోభన్ అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త సైనికులాగా పనిచేసే శిల్ప చక్రపాణి ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2వ ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సున్నిపేట గ్రామంలో మటన్ మార్కెట్, లంబాడి తండా తదితర ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించే సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల కష్ట నష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగిన ప్రచారం. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గంగుమాల విజయబాబు, కాంతారావు, సుశీలమ్మ, డోలా శ్రీకాంత్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అయితే జగన్ అన్న ఏం చెప్పాడు, మీ ఇంట్లో మేలు కలిగితే నా ద్వారా నాకు ఓటేయమన్నాడు.
మేలు జరిగింది కాబట్టి కృతజ్ఞతతో ఖచ్చితంగా అన్నకు ఓటేసి గెలిపించాను. ఏమో మన గుర్తు ఏంటమ్మా? ఫ్యాన్ గుర్తు మర్చిపోకుండా 13వ తేదీ ఫ్యాన్ గుర్తు ఓటేయండి. మీకు మేలు జరిగితేనే ఓటేయండి, లేకపోతే లేదన్నారు. ఆ మాటను గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా జగనన్నకు ఓటేయాలి, శిల్పన్నను గెలిపేయాలి. ఇదిగో ఖచ్చితంగా ఎవరికి వేయాలి ఓటు? శిల్పానికి ఓటేస్తేనే మన జగన్ ముఖ్యమంత్రి అయితే వృత్తిలో ఉన్న వాళ్ళందరితో కూడా జాగ్రత్త ఖచ్చితంగా మర్చిపోదు. ఓకే ఓకే కాబట్టి మా బాధ్యత ఏంటంటే ఎవరొకరు వచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మైనార్టీల సంక్షేమాభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. సిఆర్పల్లి గ్రామంలో గడప గడపకు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఎండీ ఇస్మాయిల్ మరియు సాదిత్ అలీ ఖాన్. నిండు కుండల్ లాంటి చెరువులతో పచ్చని పల్నాడుని సాధిస్తాం జీవి ఆంజనేయులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న గంకుమల బ్రదర్స్.